భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా సామంచి శ్రీనివాస్ బుధవారం సాయంత్రం తిరుపతి తుడా కార్యాలయం ఎదురుగానున్న కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామంచి శ్రీనివాస్ గత 25 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో బీజేపీ అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడని, పార్టీలో కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో ఇలాంటి పదవులు ఎన్నో కష్టపడిన వారికి దక్కాయని ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ రాష్టంలోనూ కేంద్రంలోనూ వివిధ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా బాహుళ్య సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యకుడు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోలానంద్, చెన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, ముని సుబ్రహ్మణ్యం, చంద్రప్ప తదితరులు హాజరు కానున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు సుబ్బయాదవ్ తదితరులు పాల్గొన్నారు. సామంచి శ్రీనివాస్ గారిని భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఇదంతా ఆదర్శంగా తీసుకొని మేము కూడా పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చెప్పి నిరంతరం ఇక్కడ డబ్బు లేదు, హోదా లేదు, సామాజిక వర్గం లేదు, ఎవరు ఉద్యమాలు చేసి పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేసే వాళ్ళనే పార్టీ ఎప్పటికైనా ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి సముచిత స్థానం ఇస్తుంది. మీరు చూశారు కదా, అందరికీ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఆ బైక్ ర్యాలీ జ్యోతిపూలే రావు విగ్రహం కాడ నుంచి కచ్చపాటి వరకు జ్యోతిరావు పూలే విగ్రహం జరుగుతుంది. రేపు ఉదయం సత్యకుమార్ గారు తిరుపతిలోనే వివిధ కార్యక్రమాలు ఉన్న తర్వాత మా ఆడిటోరియానికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సామంచి శ్రీనివాస్ గారి రేపు ప్రమాణ స్వీకారం వచ్చాను. సామంచి శ్రీనివాస్ గారి గురించి మీకు చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన మంచి వక్త, మంచి మిత్రుడు, స్నేహశీలి. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా పార్టీ బలోపేతం అవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ అటెండ్ కావాలని రేపు ఇందాక ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు టుడా సర్కిల్లోని కచ్చప ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.